బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 3 ఏళ్ల క్రితం జరిగిన బాలుడు హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2020 అక్టోబర్ 18న కుసుమ వసంత రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివార్లో ఉన్న ధానమయ్య గుట్టపైకి తీసుకెళ్లి బాలుని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి 45 లక్షల రూపాయలు ఇస్తే బాలుని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరకకుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్స్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు అతడు. ఇది జరిగిన 3 రోజుల అనంతరం తాళ్లపోసపల్లి సమీపంలో ఉన్న దానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనగపురంకు చెందిన పంక్చర్ షాపు నిర్వాహకుడు మందసాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్ళీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. 3 ఏళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 3 ఏళ్ల క్రితం జరిగిన బాలుడు హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2020 అక్టోబర్ 18న కుసుమ వసంత రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కేసముద్ర మండలం అన్నారం శివార్లో ఉన్న ధానమయ్య గుట్టపైకి తీసుకువెళ్లి బాలుని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. దీనిపై సంచలన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు దీనిపై అప్డేట్స్ పూర్తిగా అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రాజశేఖర్, మొత్తానికైతే ఇలా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఒక సంచలన తీర్పు ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈజీగా డబ్బు సంపాదించాలనే నేపథ్యంతో కూడా ఒక పసి బాలుని కూడా అతి కిరాతకంగా గుట్టపైకి తీసుకొని విచక్షణ రహితంగా కూడా చంపిన ఆ సంచలనం, ఆ వార్త మాత్రం ఒక సంచలనం వ్యాప్తంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు అతను కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువడనుంది. 3 ఏళ్ల క్రితం కూడా జరిగిన బాలుని హత్య కేసులో కూడా ముద్దాయి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎస్పీ అయితే తుది నిర్ణయం అయితే తెలపడం జరుగుతుంది. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోరంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు మొత్తానికైతే సంచలన తీర్పు అంటే ఉరిశిక్ష ఎప్పుడు విధిస్తారు అని చెప్పి కూడా ఇప్పుడు మరణంగా అంటే ప్రస్తుతానికైతే 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో మాత్రం నిందితుగా ఉన్న మందసాగర్ కు మాత్రం మరణ శిక్ష విధిస్తూ ఇవాళ కోర్టు మాత్రం తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా 2020లో అక్టోబర్ 18 కూడా ఈ సంఘటన జరిగింది.
జరిగింది. అంటే వసంత రంజిత్ రెడ్డి దంపతులకు ఒక ఏకైక కుమారుడు దీక్షిత్ రెడ్డి మాత్రము మందు సాగర్ మాత్రము డబ్బుల కొరకు అంటే విచ్చలవిడిగా ఆ డబ్బులు అంటే ఈజీగా మనీ సంపాదించాలని చెప్పి కూడా అతని బాలుని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. మొత్తానికైతే కేసాంధ్రం మండలంలోని అన్నారం శివార్లో ఉన్న ఒక ధనమయ గుట్ట పైన కూడా తీసుకెళ్లి అతి కిరాతకంగా బాలుని మాత్రం హత్య చేసి పెట్రోల్ పోసి కూడా నిప్పంటించిన ఘటన మాత్రం అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు తెలంగాణలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అతను మాత్రము 45 లక్షలు అంటే అతని తండ్రికి ఫోన్ చేసి 45 లక్షలు ఇస్తారా లేదా అని చెప్పి ఒక డిమాండ్ తో కూడిన కిడ్నాపర్లు అయితే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఈజీగా పోలీసులకు చాకచక్యంగా వాళ్ళైతే డబ్బులు అంటే దొరకకుండా ఇంటర్నెట్ కాల్ ద్వారా కూడా తల్లిదండ్రులకైతే ఫోన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే జరిగిన ఘటన 3 రోజుల అనంతరం కూడా తాళ్లపూసపల్లి సమీపంలో దానమయ్య గుట్టల్లో కూడా బాలుని మృతదేహాన్ని అయితే పోలీసులు అయితే గుర్తించారని చెప్పుకోవచ్చు. అప్పట్లో కూడా ఈ ఘటన ఉదాంతం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి జిల్లా ఎస్పీ అంటే గతంలో మహబూబాద్ జిల్లాలో పనిచేసిన ఎస్పీ మాత్రం కోర్టురేట్ అయితే ఆధ్వర్యంలో కూడా చాలా చాకచక్యంగా కూడా కేసుని అయితే టేకప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టేకప్ చేసి అతని నిందితుడిని మాత్రం ఒక చాకచక్యంగా పట్టుకొని కూడా అతన్ని జైలుకు పంపిన ఘటన మాత్రం కోర్టురేట్ అయితే అప్పుడు పోలీసులు అయితే సంచలన తీర్పు ఇచ్చినని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కేసులో అరెస్ట్ అయిన సాగర్ మాత్రం ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈ 3 ఏళ్లుగా కొనసాగిన విచారణ కూడా తాజాగా ఉరిశిక్ష విధిస్తూ కూడా ఇలా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రం తీర్పులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ సాగర్ కు మందసాగర్ కు అయితే ఎలాంటి శిక్ష విధిస్తారు, ఇప్పుడు ఎన్నేళ్లకు ఉరి శిక్ష తీస్తారని చెప్పి రైట్ స్వామి. ఒకటి ప్రధానంగా చూసుకుంటే జిల్లా ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, ప్రధానంగా తల్లిదండ్రులు దంపతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, తర్వాత ఎవరైతే ఉన్నారో మందసాగర్ తర్వాత అప్పీల్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, తను పైకోర్టుకి వెళ్ళి ఏమైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఇప్పుడు గత గడువు ఇవ్వాలని కూడా అతను హైకోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అది తుది నిర్ణయం అయితే ఉరిశిక్ష ఇవ్వాలని చెప్పి కూడా ప్రధాన న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.